మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాను. రక్షణ సువార్త స్వరము అనే ఈ కార్యక్రమానికి మిమ్మలను ఆహ్వానిస్తున్నాము. ఈ సమయంలో మన ఆత్మీయ తల్లి గారు ఆనందరత్న కుమారి గారు దేవుని వాక్యం అందించెదరు. ప్రభునామమునకు స్తోత్రములు. రక్షణ సువార్త టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక ఆశీస్సులు. ఈ సమయంలో మన అంశము ఏమిటంటే దేవుడు ప్రేమస్వరూపి అనే అంశం మీద మనం మాట్లాడుకుందాము. కొన్ని విషయాలు, దేవుడు ఎంత ప్రేమగా మరి లోకాన్ని విడిచి వెళ్ళినంత వరకు కూడా ఎంత మనల్ని ప్రేమించాడో యెహోవా దేవుడు యేసుక్రీస్తు గనుక అవన్నీ కూడా మన హృదయంలో పదిలిపరుచుకుని మరి ఆ మాటలన్నీ కూడా మరి మనము చదువుతూ వినిపిస్తూ ఉన్నాను. ఏంటంటే మరి నా వాక్చాతుర్యం కాదు, లేకపోతే నా జ్ఞానము కాదు, కానీ దేవుని జ్ఞానంతో మరి నిజంగా ఈ మాటలన్నీ మీకు చదివి వినిపిస్తున్నానని మీరు బాధ నేను నోటితో చెప్పగలుగుతాం, కానీ చదివి వినిపిస్తే అదొక సంతోషం అని నేను అనుకుని మాటలు చెప్తూ ఉన్నాను. ఈ సమయంలో మరి నిజముగా మరి ప్రేమ అంటే ఏమిటి, ప్రేమ అనే మాటకి అర్థం ఏమిటో మనం తెలుసుకోవాలి. అలాగే ప్రేమ ఎవరి మూలముగా కలిగినదో అది కూడా మనము నేర్చుకోవాలని మీకు చెప్తూ ఉన్నాను. మరి కనుక మరి అది నిజముగా దేవుని ఆత్మ ద్వారా మన హృదయంలో ఎలా ప్రవేశించగలుగుతుందో ఆ మాటలు కూడా మనందరము విని నిజముగా మరి ఆయన చనిపోయి తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళిపోయేంత వరకు కూడా మనల్ని ఎలాగ ప్రేమించాడో, తండ్రికి ఎలాగ అప్పగించాడో ఈ మాటలన్నీ ఇందులో చదువుకుని వినిపిస్తాను. మరి వినండి. 1 యోహాను 1:3 చెప్తూ ఉన్నాడు, యేసుక్రీస్తు ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వాణిని ప్రేమించు ప్రతివాడు కూడా ఆయన మూలముగానే పుట్టి ఉన్నాడని చెప్తూ ఉన్నాడు. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారమైతిమా. దేవుని పిల్లలను మనం ప్రేమిస్తామని ఎరుగుతామంట. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. మరి గనుక ప్రేమ అంటే ఆజ్ఞ, ఆజ్ఞ అంటే ప్రేమ అని దేవుని వాక్యం స్పష్టముగా చెబుతూ ఉన్నది. గనుక మరి ప్రేమ అంటే ఏమిటో మనకి బయలుపరుచుకున్నాడు. ఆజ్ఞ అనగా ప్రేమ, ప్రేమ అనగా ఆజ్ఞ, ఆజ్ఞను శిరస వహించాలి. ఆజ్ఞ అతిక్రమమే పాపము అని చెబుతూ ఉన్నాడు. గనక ఆయన ఆజ్ఞను శిరస వహించడానికి మాటలన్నీ కూడా మనకి నేర్పిస్తూ ఉన్నాడు. మనకి ఇక్కడ చెప్తూ ఉన్నాడు 1 యోహాను 4:7-12. ప్రియులారా మనము ఒకరినొకరు ప్రేమించము ఎలయనగా ప్రేమ దేవుని మూలముగా కలిగినది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ఎవరట? ప్రేమస్వరూపి. ఆయన మూలముగా మనము పుట్టాము. మరి నిజముగా ప్రేమ ఎవరిలో ఉన్నది అనంటే ఆయనలో ఉన్నది. గనుక మరి ప్రేమ మరి మనకు ఎక్కడ దొరుకుతూ ఉందో దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. గనుక చదువునాయి. ప్రేమ లేనివాడు దేవునినే ఎరగడట. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకమునకు పంపించాడు. అది దీని వలన దేవుడు ప్రేమస్వరూపిని తెలుసుకోగలుగుతున్నాం. మన ఏళ్ళ దేవుని యొక్క ప్రేమ ప్రత్యక్షపరచున్నట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము దేవుని ప్రేమించామని కాదు, ఆయనే మనల్ని ప్రేమించాడు. మన పాపములకు ప్రాయశ్చిత్తము చేసిన దేవుడు తన కుమారుని పంపించాడు. మన పాపాలన్నీ ప్రాయశ్చిత్తము చేయడానికి ఆయన కుమారుని మన కొరకు పంపించాడు. ప్రియులారా గనుక మనము కూడా ఒకరినొకరు ప్రేమించాలి అని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తూ ఉంది. ఏ మానవుడును దేవుని ఎప్పుడు కూడా చూడలేదు. ఏ మానవుడు కూడా మనము ఒకరినొకరు ప్రేమించిన ఎడల
దేవుడు మనలో నివసిస్తాడట, ఆయనలో మనం పరిపూర్ణం కాగలుగుతామని దేవుని వాక్యం స్పష్టంగా చెబుతూ ఉంది. కనుక ఇక్కడ చెప్తూ ఉన్నాడు 1 యోహాను 4:20-21, 4:20 నుంచి. ఎవడైనను నేను దేవుని ప్రేమిస్తున్నాను అని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడు అని చెప్తూ ఉన్నాడు దేవుడు. తాను చూచిన తన దేవుని తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ఎలాగ ప్రేమించగలుగుతాడు అని అడుగుతున్నాడు దేవుడు. దేవుని ప్రేమించేవారు అదే తన సహోదరులను కూడా ప్రేమించమని దేవుని ఆజ్ఞ ఉన్నది అని దేవుని వాక్యము స్పష్టంగా చెబుతూ ఉన్నది. కనుక ఇంతవరకు కూడా సహోదరుని మనం ఎలా ప్రేమించాలో దేవుని వాక్యము ద్వారా మనకు నేర్పిస్తూ ఉన్నాడు దేవుడు. ఆయన ప్రేమ స్వరూపి గనక ఆ ప్రేమను మనలో ఉంచి మనల్ని కూడా ప్రేమ కలిగిన వారుగా జీవింపచేయాలని ఆయన ఇష్టమై ఉన్నది. కనుక ఇక్కడ మరి నిజముగా మరి సహోదరుని ప్రేమించడం కాదు, మరలా మరి శత్రువుని ప్రేమించడం, పొరుగువారిని ప్రేమించడం, ఇవన్నీ కూడా మరి మానవులకు నేర్పిస్తూ ఉన్నాడు దేవుడు. ఎందుకంటే ప్రేమ లేనివాడు నావాడు కాడు అంటున్నాడు. ప్రేమ కలిగి జీవించాలని చెబుతూ ఉన్నాడు కనుక ఈ మాటలు మనకి నేర్పిస్తున్నట్లుగా దేవుని వాక్యము సెలవిస్తుంది. లోకాసు వార్త 10:25-35. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు బోధకుడా నిత్య జీవమునకు వారసుడగునట్లు నేనేమి చేయాలి అని అడుగుతున్నాడు. అందుకాయన ధర్మశాస్త్రమందేమి ఏమి రాయబడి ఉన్నది అని అడుగుతున్నాడు. నువ్వేమి చదువుతున్నావు అని అడుగుతున్నాడు. నీ దేవుడైన ప్రభు అతడు ఏం చెప్తూ ఉన్నాడంటే నీ దేవుడైన ప్రభువును పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతోను, పూర్ణ శక్తితోను, పూర్ణ వివేకముతోను నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించవలనని వ్రాయబడి ఉన్నట్లు చెప్పినట్లు దేవుని వాక్యము సెలవిస్తుంది. కనుక పొరుగు వారిని ఎలా ప్రేమించాలో దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నట్లు ఇక్కడ చెబుతూ ఉన్నాడు. సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగూ చేయమని చెప్తూ ఉన్నాడు. అప్పుడు నువ్వు జీవించదవు అని చెప్తూ ఉన్నాడు. అయితే తాను నీతిమంతుడైనట్లు అతడు నేను నీతిమంతుడు అనిపించుకోవాలని అడిగాడు అన్నమాట. అందుకు యేసు ఇట్లా నేను ఒక మనుషుడట యెరూషలేము నుండి యెరికోకు బయలుదేరినట్లుగా చూపిస్తున్నాడు దేవుడు. ఎందుకంటే ఒక ఉపమానం అక్కడ చెబుతూ ఉన్నాడు. యెరికోకు బయలుదేరుతున్నాడు. యెరూషలేములో మరి నిజముగా పరిశుద్ధమైన స్థలాన్ని విడిచిపెట్టుకున్నాడు. యెరికోకు పాప మరి దేశాన్ని మరి ఆశ్రయించి అక్కడ పరుగులు ఎడుతూ ఉన్నాడు. కనుక మరి దొంగల చేతులు చిక్కి అతడు దెబ్బలు తిని మరి తన వస్త్రాలు దొంగిలించి మరి రోడ్డు ప్రక్కన పడవేసి ఉంటే నిజముగా రక్త డాగులతో పడి ఉన్నాడు అక్కడ. అయితే మొట్టమొదటగా ఎవరు వచ్చాడట? యాజకుడు వచ్చాడట, చూచుకుంటూ వెళ్ళిపోయాడట. తర్వాత లేవీయుడు వచ్చాడట, చూచుకుంటూ వెళ్ళిపోయాడట. కానీ ఎవరు కూడా అతన్ని పరామర్శించలేదు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కనుక వారిలో ఏమి లేదంటే ప్రేమ లేదు. అలా అయితే ఒక సమరయుడు అలాగ వెళుతూ ఉన్నాడట. సమరయుడు చూచాడట, అతని దగ్గరికి మరి వచ్చాడట. మరి నూనె ద్రాక్షారసం పోసి అతని గాయాలు కట్టినట్లుగా దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. మరి అతన్ని మరి ఆయన మరి వాహనం మీద ఎక్కించి తీసుకుని వెళ్ళినట్లుగా చూపిస్తున్నాడు. ఇన్ని మంచి కార్యాలు చేస్తూ మరి పూటకముల వారికి అతన్ని అప్పగించి మరి 2 దేనారాలు ఇచ్చి అతన్ని శుభ్రముగా చూసుకో, నేను ఇంకా ఏమన్నా పడితే మరలా వచ్చి నేను ఇస్తాను అని చెప్పి వెళ్ళిపోయినాడు. నిజముగా ఇలాంటి పవిత్రమైన ప్రేమ, శ్రేష్టమైన ప్రేమ, విలువైన ప్రేమ ఎవరిలో ఉంది? మంచి సమరయుడు మన యేసు ప్రభువులో ఉన్నది అని దేవుని వాక్యము స్పష్టముగా మనకి నేర్పిస్తూ ఉన్నది. కనుక ఈ మాటలు మరి మీ అందరి హృదయాల్లో ఫలించాలని ఈ మాటలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 5:43-48. నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా
మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై మీ తండ్రికి కుమారులై ఉండటానికి మీ శత్రువును ప్రేమించు. మీరు మీ తండ్రికి కుమారులై ఉండవాలని అనుకుంటే మీ శత్రువులను ప్రేమించండి అంటున్నాడు. మిమ్మల్ని హింసించు వారిను మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. ఆయన చెడ్డవారి మీదను ఆయన చెడ్డవారి మీద మంచివారి మీద కూడా ఆయన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, వర్షాలు కురిపిస్తూ ఉన్నాడు. గనుక నిజముగా అలాంటి పవిత్రమైన ప్రేమ మీకు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకు అనంటే ఆయన ప్రేమాస్వరూపి గనుక అలాంటి ప్రేమ మనలో ఉంచాలి అని అనుకుంటున్నాడు. గనుక ఇక్కడ చెప్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 10:34 నేను భూమి మీదకి సమాధానమును నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చునని నేను భూమి మీదకి సమాధానం పంపవచ్చునని మీరు అనుకుంటున్నారు. ఖడ్గమునే గాని నేను ఖడ్గమునే కానీ సమాధానమును పంపుటకు సమాధానం పంపడానికి నేను రాలేదు అని ఖచ్చితంగా చెప్తున్నాడు యేసయ్య. ఒక మనుషుని వాని తండ్రికిని మనుషుని తండ్రికిని కుమార్తెలకును కుమార్తెలకును ఆమె తల్లికిని ఆమె తల్లికిని కోడలికిని ఆమె కోడలికిని ఆమె అత్తనకు ఆమె అత్తకును విరోధము పెట్ట నేను విరోధం పెట్టడానికే వచ్చాను కానీ ఒక మనుషుని ఇంటి వారే ఒక్క ఇంటి మనిషి వారే అతని శత్రువు వారి శత్రువులు అయిపోతారట. ఒక ఇంటి మనుషులే ఇంట్లోనే శత్రువులు అయిపోతారట. తండ్రినైనను తల్లినైనను నాకన్నా ఎక్కువగా ప్రేమించువారు నాకు పాత్రులు కారు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవారు నాకు పాత్రులు కారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అది తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు అని చెబుతున్నాడు. గనుక ఆయన సిలువను ఎత్తుకుంటూ మనము ప్రయాణం చేయాలి. శ్రమైన, బాధ అయిన, వస్త్రహీనత అయిన, ఉపద్రవమైన కూడా మనము ఆయన ప్రేమ నుండి ఎడబాపకూడదని ఈ మాటలన్నీ కూడా మనకు నేర్పిస్తున్నట్లుగా దేవుని వాక్యము సెలవిస్తుంది. కనుక మరి 1 కొరింథీ 13:1-13 వరకు మనుష్యుల భాషలతోనూ దేవునికి కావలసినది ఇలాంటి ప్రేమ. గనుక ప్రేమను మనం చక్కగా ఆలోచన చేసి మరి వినండి. మరి ఆ మాటలు హృదయంలో పదిలిపరుచుకునండి. చదువున్నాయి. మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినా ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను, మ్రోగడు కంచును, గణగణలాడు తాళమునై ఉన్నాను అంటున్నాడు. ప్రవచించు కృపావరము కలిగి మర్మములైనను జ్ఞానమంతయు కలిగిన వాడవైనను కొండలను పెకలింపగలిగిన వాడవైనను పరిపూర్ణమైన విశ్వాసం కూడా ఉన్నా కూడాను ప్రేమ లేని వాడవైతే ప్రేమకి ఎంత ఆధిక్యత ఇచ్చాడో దేవుడు ఒక్కసారి మనం గుర్తించాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. కనుక ప్రేమ లేని వాడవైతే వ్యర్థుడవు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. బీదల పోషణ కొరకు తన ఆస్తి అంతా ఇచ్చేసినా కూడా నా శరీరం అప్పగించినాను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనము లేదు అని చెప్తూ ఉన్నాడు. ప్రేమట దీర్ఘకాలము సహిస్తుంది. దేవునికి కావలసింది ఇది. ప్రేమట దీర్ఘకాలము సహిస్తుందట, దయ చూపిస్తుందట, ప్రేమట మచ్చరపడదట, ప్రేమ డంబముగా నిలవదట, ప్రేమ ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనము కోరదు, త్వరగా కోపపడదు, అపకారమును కూడా మనసులో ఉంచుకోవద్దు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించుము, అన్నిటికీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ కూడా ఓరుస్తుంది అని చెప్పి కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ
నిజముగా దేవుని కోరుకునేది విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు గనుక వీటిలో శ్రేష్టమైనది ప్రేమ అని దేవుని వాక్యము స్పష్టముగా చెప్తుంది గనుక ప్రేమకు ఇంత ఆధిక్యత ఉన్నది గనుక ఈ ప్రేమను మన హృదయాల్లో ఫలింప చేసుకుని దేవుని కొరకు సిద్ధపడాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు గనుక మరి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఆ ప్రేమను మనము ఎలా సంపాదించుకోవాలి, మనకి ఎలాగ వస్తుందో కూడా ఈ మాటల్లో మనము నేర్చుకుందాము. రోమీయులకు రాసిన పత్రిక 8:28 శ్రమలు వచ్చినా శోధనలు వచ్చినా ప్రభు ప్రేమ నుండి మనం ఎడబాపకూడదు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తున్నదని ఆయన హత్తుకొని జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక ఇక్కడ చెప్తూ ఉన్నాడు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదును. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరి ముందు ఎరుగునో వాడు తన కుమారునితో స్వారూప్యము గలవాడుగా ఉండాలనుకుంటున్నాడు. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించానో వారిని పిలిచాను, ఎవరిని పిలిచిన వారిని అది పిలిచిన వారిని నీతిమంతులుగా తీర్చాడట దేవుడు. ఎవరిని నీతిమంతులుగా తీర్చానో వారిని మహిమపరిచాను. ప్రైజ్ ద లార్డ్. నిజముగా దేవుని యొక్క ప్రేమ, అమూల్యమైన ప్రేమను మరి మానవులమైన మనకు పంచిపెట్టాలని దేవుడు ఎంతగానో విశ్వసిస్తున్నాడు కనుక ఈ మాటలను మన హృదయాల్లో పదిలిపరచు దేవుడికి సాక్షిగా నిలబడాలని నేను మరి మీ అందరినీ హెచ్చరిక చేస్తూ ఉన్నాను. ఇక్కడ చెప్తున్నాడు, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపేది ఏది ఏ భయం లేకుండా ప్రభుని హత్తుకుని జీవించగలుగుతామంట. ఎందుకు? పవిత్రమైన ప్రేమ, శ్రేష్టమైన ప్రేమ మనలో ఉండగలిగినప్పుడు మనము దేనికి జడవమని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తుంది. చదవండి. ఇందుని గురించి రాయబడినదేమనగా నిన్ను బట్టి దినమెల్లా వధింపబడిన వారముగా వతకు సిద్ధమై ఉన్నాం మేము గనుక. ఎందుకంటే ఆయన ప్రేమ మన మీద కృపణిస్తూ ఉన్నాడు కనుక భయపడక మేము వతకు సిద్ధపడిగా ఉన్నాము అని చెప్తూ ఉన్నాడు పౌలు గారు. అయినను మనల్ని ప్రేమించు వారిని మనం అన్నిటికన్నా అత్యధిక విజయము పొందుచున్నాము అని చెప్తూ ఉన్నాడు. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవునవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన ఏదైనా కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరదు అని రూఢిగా నేను నమ్ముతూ ఉన్నాను అని చెప్పి పౌలు గారు చెప్తూ ఉన్నాడు. కనుక ప్రభు ప్రేమ నుండి మనలను ఏది ఎడబాపదు. ఎందుకంటే ఆయన శ్రేష్టమైన ప్రేమ మనలో ఉండాలి. ఆయన కల్వరి ప్రేమ మనలో ఉండగలిగినప్పుడు జడియము బెదరము యేసు మాతో ఉన్నప్పుడు మనము జడియము అని దేవుని వాక్యము స్పష్టముగా నేర్పిస్తూ ఉన్నది. కనుక ఇక్కడ అంటున్నాడు ఆ ప్రేమ మనలో కావాలి అని అనుకుంటే అది ఎలాగ వస్తుందో కూడా చదువుదాము. మరి రోమ గ్రంథము 5:5 రోమ. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన అది నిజముగా ఆ ప్రేమ మనకి ఎలాగ వస్తుందో అక్కడ చెబుతూ ఉన్నాడు. మనకు పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కృమ్మరించబెడుతున్నాడట. నిజంగా ఎంత ప్రేమ కలిగిన తండ్రి ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే నిజంగా ఆయన ప్రేమంతా మన హృదయాల్లో కుమ్మరిస్తూ ఉన్నాడట. ఆ ప్రేమను మనం భద్రమ చేసుకుని నిజముగా దేవుని పోలి మనం నడుచుకోవాలని దేవుని ఆశయమై ఉన్నది కనుక ఈ మాటలు మనతో మరి నేర్పిస్తూ ఉన్నాడు. 8 నుంచి 10 వరకు కూడా చదవండి. 5లోనే
తన ప్రేమను వెల్లడింపపరిచి ఉన్నాడు. ఆయన ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ప్రేమ ఎందుకంటే ఆయన ప్రేమే ఆయన ఆత్మ ద్వారా మనలో కృమరింపబడిన దేవుడు. ఇప్పుడు ఆయన ప్రేమను వెల్లడి చేస్తూ ఉన్నట్లుగా దేవుని వాక్యము సెలవిస్తుంది. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. కాబట్టి ఆయన రక్తము వలన అది ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదు. నిజముగా ఆయన శిలువ మరణము ద్వారా ఆయన రక్తము ద్వారా మనకి ఏమున్నది అంటే రక్షణ ఉన్నది. నిజమా ఆయన ఉగ్రత నుండి తప్పించే రక్షణ మనకి దొరుకుతుందని దేవుని వాక్యము స్పష్టముగా చెబుతూ ఉంది. నా తండ్రి యొద్ద అనేక నివాసాలు కలవు, లేని ఎడల నేను చెబుతాను అంటున్నాడు. నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచే ఎడల నేనుండు స్థలములో మీరు ఉండులాగున మరలా వస్తాను. నా యొద్ద ఉండటానికి మిమ్మల్ని తీసుకుని వెళ్తానమ్మా, జాగ్రత్తగా బ్రతకండి అని చెబుతూ ఉన్నాడు. నేను వెళ్ళుచున్న స్థలమునకు అనేక విషయాలు అలాగా నేర్పిస్తూ ఉన్నాడు కనుక ఇక్కడ అని చెప్తూ ఉన్నాడు. 12 నుంచి 21 వరకు చూడండి. ఆయన 12 నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసం ఉంచువారు నాకన్నా గొప్ప కార్యాలు చేస్తారు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. మీరు నా నామమున దేనిని అడిగినా కూడా తండ్రి కుమారుని యందు మహిమ పరచుటకై దాని చేతును మీరు నా నామమున నన్నేమడిగినా కూడా మీకు చేస్తాను అని చెబుతూ ఉన్నాడు. మీరు నన్ను ప్రేమించినాడా నా ఆజ్ఞలు గైకొంటారు. ఆజ్ఞే ప్రేమ, ప్రేమే ఆజ్ఞ గనుక నా ఆజ్ఞలు గైకొంటారు అని చెబుతూ ఉన్నాడు. నేను తండ్రిని వేడుకుంటాను. నేను మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండాలని అనుకుంటున్నాను. ఆయన వేరొక ఆదరణకర్తను అనగా స్వచ్ఛ స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహిస్తానని చెబుతూ ఉన్నాడు. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు గనుక మీరు ఆయన ఎరుగుతారు. మరి నేను దేవుని ఎరుగుతాను, మీరు నన్ను ఎరుగుతారు అని చెప్పి అనేక విషయాలు వారితో మాట్లాడినట్లుగా చెబుతూ ఉన్నాడు. గనుక మరి ఈ ప్రేమ, మరి దేవునిలో ఉన్న ప్రేమ మరి తండ్రిని బ్రతిమాలుతూ ఉన్నాడు. తండ్రిని మరి పరలోక రాజ్యములో మనకు స్థలము సిద్ధపరచమని వేడుకుంటున్నాడు. మరి బిడ్డల దగ్గరకు వచ్చి నేను తండ్రి దగ్గరకు వెళ్తున్నాను, మీకు స్థలము సిద్ధపరచ వెళ్తున్నాను అని చెప్పి వారిని ఇలాగ బ్రతకండి అని ఎన్నో విషయాలు వారికి ఇరికించినట్లుగా దేవుని వాక్యము సెలవేస్తూ ఉంది. గనుక మరి ఈ మాటలను, ఈ ప్రేమ వార్తను మన హృదయంలో పదిలపరుచుకుని ప్రేమగా జీవించడము మరి మనం నేర్చుకున్నాం. ఎన్ని విషయాల్లో మనకు నేర్పించాడు. శత్రువుని ప్రేమించడం నేర్పించాడు, మరి పొరుగువారిని ప్రేమించడం నేర్పించాడు, సహోదరుని ప్రేమించడం నేర్పించాడు. ఈ ప్రేమ మన హృదయాల్లో పదిలపరుచుకుని మరి దేవుడు మనకు అనుగ్రహించిన ప్రతిదీ కూడా మరి దేవుని కొరకు సిద్ధపడాలని మిమ్మలను ఆశించి ఆకాంక్షతో మీతో మాట్లాడుతూ ఉన్నాను. నిజంగా దేవుని యొక్క ప్రేమ అమూల్యమైన ప్రేమ, నిజము వాడబారిన ప్రేమ, ఉప్పొంగని ప్రేమ, డంబముగా నడవని ప్రేమలు, పవిత్రమైన ప్రేమలే మనకు కావాలని కోరుకున్న దేవుడు చెప్తూ ఉన్నాడు. మరి నిజముగా పాటల ద్వారా దేవుని నామాన్ని మహిమపరచడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లికు. ప్రేమా 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 ప్రియుడవు నీవే, ఆనందమానందమే ఆనందమానందమే, నీ ప్రేమ రుచి ఇంచిన నన్ను నేను మరచితినయ్యా, నీ ప్రేమ రుచి ఇంచిన నన్ను నేను మరచితినయ్యా, నీ ప్రేమ అధికమయా నాపై
నీ ప్రేమధికమయా, నీ ప్రేమధికమయా, నాపై నీ ప్రేమధికమయా. ప్రేమా 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 ప్రియుడవు నీవే, ఆనందమానందమే పరలోక ప్రశస్తరాజ్య. ప్రేమతో ఏ తెంచినావా, ప్రేమ తెలియగలనా, నీ ప్రేమలోతు నెరుగగలనా. ప్రేమ తెలియగలనా, నీ ప్రేమలోతు నెరుగగలనా. ప్రేమా 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 ప్రియుడవు నీవే, ఆనందమానందమే నీ ప్రేమ మాధుర్యమును వివరించతరమౌనే నాకు. నీ ప్రేమ మాధుర్యమును వివరించతరమౌనే మాకు. అతి సులభముగానే పరమును వివరించగలను, అతి సులభముగానే పరమును వివరించగలను. ప్రేమా 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 ప్రియుడవు నీవే, ఆనందమానందమే ఆనందమానందమే. పరిశుద్ధుడా మీకు వందనాలు, స్తోత్రములు. ప్రేమస్వరూపి, మాకు అత్యంత కృపా కనికరము కలిగిన క్రీస్తు రాజా, మీకే వందనాలు, స్తోత్రములు. నాయన నీ ప్రేమ మాధుర్యమును మేము వివరించలేము తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు. ఆ ప్రేమ మాధుర్యం మాలో ఉంచుకుని ప్రభువానికి స్తోత్రములు. నా తండ్రి నాయన, నీ పరమును వివరించగలిగే శక్తిని మాకు అందించి నాయన, నీ కొరకు సిద్ధపరచుకుని నీ పరమునకు చేరే జీవ మార్గమును మాకు అందింపచేయమని కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను. యేసయ్య టీవీ ప్రేక్షకులందరితో మీరు మాట్లాడి ఉన్నారని నమ్మి నీకు స్తోత్రం అని దీవించండి, ఆశీర్వదించండి నాయన. వాక్కు అంతటా వారి హృదయాల్లో పదిలపరిచి ప్రభువా దేవా నీ ప్రేమ వార్తను విన్నారు కనుక నా ప్రభువా ప్రేమతో ఆయన జీవించటం వీటికి నేర్పించమని కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవానికి వందనాలు, స్తోత్రములు. నాయన వారి అక్కర్లు తీర్చు, వారి కుదుబలు, వారి సమస్యలు యేసుక్రీస్తు నామంలో తీర్చండి, వారిని ధన్యులుగా చేయమని కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువానికి స్తోత్రం. కడవరి దినములుగా గుర్తింపు చేయండి, వారు మనోనేత్రాలు వెలిగించండి ప్రభువా. వారి హృదయాలు తెరిచి నా తండ్రి నీకు స్తోత్రములు రాక కొరకు సిద్ధపడాలని ఆశ ఆకాంక్ష వారిలో కలిగించి ప్రభువా నాయన మీరు నడిపించమని కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రములు. నాయన ఈ పరమ వాక్కులు నాయన అందించిన బిడ్డలందరూ కూడా విని ప్రభువా దేవా నా తండ్రి నీతి రాజ్యము కొరకు ఆయన ప్రేమ నా తండ్రి నాయన వాత్సల్యతను జ్ఞాపకం చేసుకుంటూ నీ ప్రేమను ప్రభువా నాదానికి స్తోత్రములు. నీ యొక్క నా తండ్రి నాయన ప్రేమలో నాయన వారందరినీ ఎదిగింపచేసి నీ కొరకు జీవింపచేసి నడిపించి దీవించమని దీనురాలు ప్రార్థన అంగీకరించండి, ప్రార్థనకు ప్రతిఫలము దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఇంతవరకు ఆత్మీయ తల్లి గారు అందించిన వాక్యము ద్వారా ఆస్వాదింపబడుచున్నారని ఆశిస్తున్నాము. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మాకు తెలియజేయగలరు, మరియు మీ అనుదిన అవసరతలు మాకు తెలియజేయండి. మా అనుదిన ప్రార్థనలో మీ కొరకు ప్రార్థిస్తాము. మా ఫోన్ నెంబర్ 9959624256.